ఇంత పొడుగు జుట్టు పెంచుకొని లబ్బర్ పెడతారు. ఇంకోళ్ళేమో నడినెత్తిలైనని ఎంటికలు ఉంచుకొని చుట్టూ ట్రిమ్మింగ్ చేపిస్తారు. హేరే మోతేవరి కోడి రెట్టేసినట్టు ఆడాడ తీర్తి రంగులు ఊపించుకుంటాడు. రింగులు తిప్పుడు ఇంకొకళ్ళొంతు. నెత్తి నిండా చిక్కగా ఎంటికలు ఉన్నోళ్ళు ఈ సొంటి ఇద్దలు పడుతుంటారు. ఊసిపోయినోళ్ళ తిప్పలు ఇగో గిట్లుంటాయి. వంగబెట్టి గీకుడే గీకుడు పో. ఒక్కొక్క గుండె ఎట్లా నిగనిగలాడుతున్నాయో చూడుర్రి. హైదరాబాద్ ఉప్పల్ బాగా ఎట్లా ఓ టెంట్ వేసి బట్టతల మీద జుట్టు మొలిపిస్తామని సాటింపేయంగానే సీతం మంది వచ్చిండ్రు. నాకు ఫస్ట్ అనుకుంటా. అగో అటు టోకెన్ కోసం లైనే, ఈడ నూనె రాపించుకుంటానికి లైనే. దానికి 300, దీనికి 700. అంటే గుండుకు 1000. మొదలునున్నా గీకిచ్చుకొని గుండు మీద షాంపూ ఏదో నూనె రాస్తే చాలట. పొలంలో నాట్లేసినట్టే రప్పున మొలుస్తాయట ఎంటికలు. ఢిల్లీ కంపెనీలో తన బ్రాంచ్ తీసుకున్న పనిమంతులు ఆడికెళ్లే వచ్చిర్రని ఈడో మోతవరికి దందా నడిపిస్తాడు. ఈ అన్న అయితే ఇది 3వ పారట అచ్చుడు. రెండుసార్లు ఢిల్లీ పోయినా. ఢిల్లీ ప్రతిసారి పోవాలంటే ఫ్లైట్ కి పోతే 10,000 12,000 అవుతుంది. ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో అరే ఎవ్వరు పర్మిషన్ తీసుకోలేడేమో జాతర సాగుతుంది ఏందని పోలీసు వాళ్ళ చెల్లగొడుతుంటే చూడుర్రి. పైసలు తీసుకుంటున్నాం టోకెన్లు దగ్గర పెట్టుకోండి. అటెన్క అసలోని ఆసరైన ఇంకో ఇద్దరిని స్టేషన్ కు పట్టుకపోయిర్రు. మొన్ననే ఓ మోతవారి పాత బస్తీల గిదేకి మధ్య చేస్తే చెల్లి ఎంటికలే మొలుస్తలేవని లొల్లి తయారు కాగానే ఢిల్లీకి చెక్కేసి అయినా సుత గీ తీర్లెగ పడుతున్నారంటే పిల్ల మెస్తలేదనో నలుగుట్ల నాదానైతుందనో 4 ఎంటికలు వేస్తే బాగుండని ఆపొచ్చనో గాని బట్టతాలు ఉన్నోళ్ళని ఆశ పెట్టి బరుకుడే బరుకుడు పో.